హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కిచిడి చేసుకుందామండి. చూడండి, కిచిడి చేసుకుందాం. నేను ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యం, గ్లాస్ అంటే 1/2 కేజీ బియ్యం, ఒక అర గ్లాసు సగ్గు బియ్యం, అర గ్లాసు పెసరపప్పు, 3 కలిపి 2 గ్లాసులు అండి. అర గ్లాస్ సగ్గు బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ బియ్యం, 3 కలిపి 2 గ్లాసులు, మొత్తం 2 గ్లాసులు అండి. సగ్గు బియ్యంను పెసరపప్పుతో కిచిడి చేసుకుందాం ఇవాళ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. బాండి హీట్ ఎక్కిందండి. ఇందులోకి నూనె వేసుకుందాం, సరిపడా నూనె. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి చిటికెడు కొద్దిగంత వాము, ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిర్చి, ఇందులోకి 1 దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, 8 లవంగాలు, ఉల్లిగడ్డ, ఈ ఉల్లిగడ్డ కొద్దిగా దోరగా వేయించుకున్నామండి. ఇందులోకి కరివేపాకు వేద్దామండి. కరివేపాకు కాస్త ఎక్కువ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, చిన్న టీ స్పూన్ అండి, 1/2 స్పూను మిరియాల పౌడర్, 1/2 స్పూను కారం పౌడర్. నేను ఎక్కువగా వాడట్లేదండి, స్పైసీ ఎక్కువ తీసుకోవట్లేదు. కిచిడి అనేది కొద్దిగా స్పైసీ తక్కువే ఉండాలి. అందులో హోల్ మసాలా వేసాను, పచ్చిమిర్చి వేసాను, మిరియాల పౌడర్ వేసాను. అందులో ఎక్కువ అయిపోతుంది కాబట్టి అందుకని కారం అనేది తక్కువ వేసుకున్నాను. టమాటా వేసుకుందామండి. టమాటా ఒక 4 అండి. 4 టమాటాలు, పెద్ద ఉల్లిగడ్డ 1, 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన బియ్యం ఏదైతుందో వాటర్ పడేసుకొని బియ్యం ఇందులో వేసేసుకుందామండి. వాటర్ని వంపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం కుక్కర్లోకి. కలిపేసుకున్నామండి. చూడండి, టమాటా మొత్తం ఉడికిపోయింది, మగ్గింది. టమాటా మగ్గింది, అన్ని మసాలాలన్నీ మగ్గినాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకొని నీళ్ళు పోసేసుకుందాం. ఇప్పుడు నేను 1 గ్లాసు బియ్యం, అర గ్లాసు మినప్పప్పు, అర గ్లాసు సగ్గు బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నా అండి. మొత్తం 2 గ్లాసులు తీసుకున్నా. ఈ గ్లాస్తోనే ఇప్పుడు
6 గ్లాసులు వాటర్ పోసుకుందాం. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. మొత్తంగా నేను 6 గ్లాసులు వాటర్ వాడానండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపడా వేసుకోండి, తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోండి. ఉప్పు తక్కువ అయిందండి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు చాలు. కలిపేద్దామండి. ఉప్పు వేసాం కదా, కొద్దిగా కలిపేసి కలిపాం కదండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెడదామండి. 3 విజిల్ వచ్చినాక ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. కిచిడి విజిల్ వచ్చాక మీకు చూపిస్తాం. ఇంకండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కిచిడి. ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడే ఇలా లూజ్గానే ఉండాలండి. ఇంకా మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ వేసుకోండి. వేడి నీళ్ళు అనేది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే లూజ్ అవుతుందండి. చూడండి, సగ్గుబియ్యం అక్కడ కనపడుతుంది. పెసరపప్పు కిచిడి అండి, సూపర్గా ఉంటుంది, ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇలా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంతేనండి కిచిడి, సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇలా ఉంటుంది. ఇంకా మీకు లూజ్ కావాలంటే వేడి నీళ్ళు పైనుంచి 1 గ్లాస్ నీళ్ళు, 2 గ్లాసులు, 1 గ్లాస్ 2 గ్లాసులు అట్లా నీళ్ళు వేడి చేసుకొని పోసుకోండి. చాలా చాలా బాగుంటుంది, ఎమ్మీగా. ఇలానే బాగుంటుందండి. అసలు అయితే మెత్తగా ఇలానే బాగుంటుంది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే వాటర్ పోసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కనుక, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.